विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम श्री नारायण गुर्वाद्यां शिवलिंगाय मध्यमां असंगानंद पर्यन्तां वंदे गुरु परंपरां। ओम असंगानंद गुर्वाद्यां विद्यानंद पर्यन्तां परिपूर्णानंद गुरुं भजे। ओम दिवीमोतदाकाशे बहिरन्तस्य मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम तत्सत्। మైక్ దగ్గర పెట్టుకోండి ముందు. ఉమాకృతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ. ఓంకారాయ నమో నమః. నమామి నారాయణ పాద పంకజం వదామి నారాయణ నామ నిర్మలం భజామి నారాయణ తత్వం అవ్యయం కరోమి నారాయణ పూజనం సదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయే. విశుద్ధం పరం సచ్చిదానందరూపం గుణాధారం ఆధారం హీనం హీనం వరేణ్యం మహాంతం విభాంతం గుహాంతం గుణాంతం సుఖాంతం స్వయం ధామ రామం ప్రపద్యే. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. భువో భరావతారకం భవాబ్జకర్ణధారకం యశోమతి కిశోరకం నమామి చిత్తచోరకం. దృఢం దకాంతభంగినం భంగినం సదా సదా లసంగినం దినే దినే నవం నవం దినే దినే నవం నవం నమామి నందసంభవం. నమశివాభ్యాం నో యౌవనాభ్యాం పరస్పరాశిష్టవపుర్ధాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అంబా నమః
కరాంబుజోజ్వల కరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటోత్పట భూషణ రతదీపికా చుంబిత దివ్యభాగ రత్నదీపికా చుంబిత దివ్యభాగ నిజ ప్రభావచుం శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి నన్ను కృపజూడు భారతి నన్ కృపజూడు భారతి ఓం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం లోకశంకరం శంకరం లోకశంకరం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే నిరంజనం నిత్యమనంతరూపం భక్తారకం పాదో విగ్రహం వైశావతారం పరమేశం నిత్యం శ్రీరామకృష్ణం శరతానమామి శారదాదేవీం జననీం శ్రీరామకృష్ణం జగద్గురుం పాదపద్మే ప్రయోషిత్వా ప్రణమామి ముహుర్ముహుః విశాలనేత్రే చ విశాలదృష్టిం విశాలహృదయం చ విశాలభావం విశాల విజ్ఞాన సమన్వయం చ తాం వివేకానందమౌనిం మనసా స్మరామి. నమస్తే సాయినాథాయ మోహదంత వినాశనే గురవే బుద్ధిబోధాయ బోధమాత్ర స్వరూపిణే చిత్రావతీ తట విశాల విశాల ప్రశాంత నిలయే గురవే బుద్ధిబోధాయ బోధమాత్ర స్వరూపిణే ఆదిత్యకం తిరనుభూతి సమస్తలోకాన్ శ్రీ సత్యసాయి భగవాన్ తవ సుప్రభాతం. సర్వవేదాంత సిద్ధాంత గోచరం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం శివానందం పరమానందం సద్గురుం ప్రణతోస్మి నిత్యం. ఆంధ్రావని సముద్ధత్త ఆత్మ సామ్రాజ్య భాస్కర మలయాళ మహాయోగి మలయాళ మహాయోగి గురుర్విజయతేతరాం మలయాళ మహాయోగి గురుర్విజయతేతరాం మంత్రగాన సుధాసారవర్షిణిం పరమం గురుం జ్యోతిర్మార్గముదాతారం యకిరాలకృష్ణం వందే జగద్గురుం. సద్గురు శ్రీ రామావధూత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురు. నమస్కారం to trans Himalayan masters to your lotus feet. Namaskaram to all the saints, monks and babas of the world. సర్వసాక్షి సర్వేశ్వరుని సద్గురువును సంస్మరించి స్వామీజీలకు సాధు మహాత్ములకు సాధు మాతలకు విశేషించి వ్యాసపీఠాధిపతి శ్రీమద్ పరిపూర్ణానంద స్వామి వారికి నా భక్తిపూర్వక శివానంద నామస్మరణ పూర్వక సమర్పణ నమస్కృతులు ప్రణామములు అర్పించుకుంటున్నాను. ఈ యాగ ప్రారంభ దినం నుండి ఇప్పటి వరకు ఈ వేదిక మీద ఉపన్యసించిన పండితులందరికీ భక్తులందరికీ నా భక్తిపూర్వక నమస్కారం. అస్మత్ సద్గురు సిద్ధయోగ వ్యవస్థాపక శ్రీ శివానంద పరమహంసలకు ముద్రా సహిత నమస్కారం. నేడు ఈ ఓంకార సత్యాగ్రహ సందర్భంగా నన్ను ఉపన్యసించమని భాస్కర స్వామి వారు స్వయంగా ఆహ్వానించారు. దానికి నా కృతజ్ఞతగా ఉన్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పి ముందుకు వెళ్తాను. ఉపన్యాసకులు నేను కాదు, మీరు ఉపన్యాసం చేసేది మీరు, నేను కాదు. ఏంటండి ఇది లోక విడ్డూరంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఉపన్యాసం అంటే ఏమిటంటే
ఏవో చదివి బట్టి ఇక్కడ కక్కేసి తప్పట్టు కొట్టించుకోవడం కాదు ఉపన్యాసం అంటే. ఉపన్యాసం అంటే ఉపన్యాస ఇది ఉపన్యాస. ఉప అంటే సమీపమందు, న్యాసం అంటే ఉంచడం ఎక్కడ పురుగు మధ్య స్థానంలో వాయువును ఉంచి కుంభించడమే ఉపన్యాసం. అది మీరు చేయాలి. మీకు గుర్తు చేయడానికి ఇక్కడ నేను ఉన్నాను. అంచేత గొప్పవారు ఉపన్యాసకులు మీరు. వక్త కన్నా శ్రోత గొప్పవారు అన్నారు పెద్దలు. పరీక్షితుడు గొప్పవాడు సుఖమహర్షి కన్నా. పరీక్షితుడు లేకపోతే సుఖమహర్షి లేడు, భాగవతం. మీరు లేకపోతే ఈ వేదిక లేదు, ఇది లేకపోతే. చూసారా, ఉపన్యాసం అంటే అది. అందుకని ప్రతిదీ మరి ఉపన్యాసం అంటారు కదా అంటే అంటారు, వాళ్ళ ఉపన్యాసం అది. ఇది ఉపన్యాసం. అంచేది మీరందరూ ప్రేమాస్పదమైనటువంటి ఆత్మీయులందరికీ ప్రత్యేకించి నమస్కారాలు అర్పించుకుంటున్నాను. మీరందరూ ఉపన్యాసకులందరికీ భక్తి కొరకు ప్రణామాలు. నేను గుర్తు చేయడానికి మాత్రమే. పెద్దలందరూ ఏమన్నారు, బార్ టు వివేక్ ఇన్ యూ బట్ నాట్ టు టీచ్ యూ. నేను మిమ్మల్ని బోధ చేయడానికి రాలేదు, మిమ్మల్ని మేలుకొడపడానికి వచ్చాను అన్నారు ద్రష్టలు. ఇక్కడ బోధ చేయడానికి నేను తక్కువ ఆలోచనతో వచ్చాను. కాళిదాస్ గారు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. కాళిదాస్ గారు కుంభావ సరస్వతి కాళిదాసు రఘువంశం రాస్తూ, రామా నీ చరిత్ర నేనేం రాయగలను రామా, వృక్షాగ్రం మీద ఫలాన్ని అందుకుపోయే కుంటివాడిని నేనేం రాయగలను. అయితే మరి ఎందుకు రాసేవాడేమో, నా బాల్య చేపలను వేగుతున్నాను రామా, నీ వంశం నేనేం రాయగలను అన్నారు. అలాగే ఈ ఓంకార మహాసముద్రం గురించి నేనేం చెప్పగలను. నేను కుంటివాడిని. ఆ బాల్య ఉపన్యాస చేపలను మీరు ఎదురుకుండా ఈ వేదిక మీద వచ్చి ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి ఈ విషయానికి వస్తాను. మలయాళ స్వామి వారు నిర్యాణం ముందు కొద్ది రోజుల ముందు ఏర్పేడులో నేను ఒక్కడిని వెళ్ళి ఆయన స్వామి దర్శనానికి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత 5-6 రోజులు మహాసమాధి చెందారు. అక్కడ శిష్యులు గీతాపారాయణ చేస్తున్నారు. వారిని కోరాను. అంటే స్వామి బాగులేరు, వెళ్ళండి అన్నారు. కాదండి, నేను ఒక మొక్క చెప్తాను, ఆ మొక్క స్వామికి చెప్పండి, రమ్మంటే వస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను అన్నాను. గౌరవం చెప్తున్నాను, స్వయం విషయం చెప్పడానికి కాదు. ఆ మలయాళ సినిమాల కృపవల్లి ఇవాళ వేదిక ముందు మీ ముందు నేను వచ్చి మాట్లాడగలుగుతున్నాను. అప్పుడు లోపలికి వెళ్ళి మలయాళంలో ఆయన చెప్పారు. చెబితే ఆయన కళ్ళు మూసుకున్నారు, కాళ్ళు వాచి ఉన్నాయి, దోమతలు వేసి పడుకున్నారు. ఎడమ వైపు మీద అరుగు మీద శిష్యులు ఉన్నారు. పాలన చేస్తున్న వెళ్ళి చెప్తే రమ్మనమన్నారు. నేను లోపలికి వెళ్ళాను. ఆ మలయాళంలో ఎవరినో శిష్యుని పిలిచి పువ్వులు ఆయనకి పూజ చేస్తారన్నారు. పువ్వులు ఇలా కాళ్ళ మీద వేసి నమస్కారం పెట్టుకున్నాను. హారతి అన్నారు. హారతి ఇస్తున్నారు. నేను స్వామి చదవకపోతే వద్దు అన్నారు. మళ్ళీ వాడిని పిలిచి పేరు ఉంది, ఆయనకి భోజనం పెట్టి నా తపస్థలను చూపెట్టి వెళ్ళమని అన్నారు. నమస్కారం పెట్టారు. ఆయన మలయాళ కృప విశేషం. అది ఇది జ్ఞాపకం వచ్చి నేను ఇవన్నీ మీ ముందు చెప్పుకుంటున్నాను, అంతకన్నా సవిషయం కాదు. ఇంకొక విషయం, ఏదైనా మన ఆంధ్ర సాంప్రదాయంలో ఏ విషయం మాట్లాడినా, ఏ టాపిక్ మీద, ఏ సబ్జెక్ట్ మీద, ఏ విషయం మీద మాట్లాడినా క్లుప్తంగా అసలు ఎందుకు మాట్లాడుతున్నారో అది చెప్పాలి. వాల్మీకి రామాయణం 24 శ్లోకాలు రామాయణం రాస్తూ బాలకాండ 100 శ్లోకాల్లో మొత్తం చెప్పేశారు వాల్మీకి. విషయం కూడా చెప్పాలి. ఆపడంగా ఇంకో సాగదీయడం కాదు. అంటే ఇవాళ విషయం ఈ ఓంకార సత్యాగ సందర్భంగా ఓంకార తత్వం గురించి చెప్పాలి అంటే అసలు ఎందుకు, దీని లక్ష్యం ఏంటి, ఎంతో చక్కగా అందరూ శ్రవణం చేస్తున్నారు, అన్నీ పలికిస్తుంది అమ్మ, బాగానే ఉంది. ఎందుకు, దేనికంటే 4 వాక్యాలు మన సాంప్రదాయం ముందు చెప్పుకుని అప్పుడు ఈ ఓంకార విశిష్టత గురించి చెప్పుకుందాం. పరమేశ్వరుడు సూత్రధార, మనం అందరం పాత్రధారులు. ఈ ప్రపంచం ఒక యాత్ర. ఈ యాత్ర కళతో సమానం, స్వప్నం సదృశ్యం అంటారు. పెద్ద పెద్ద శ్లోకాలు సంస్కృత పదాలు అక్కర్లేదు, సామాన్యంగా అర్థమయ్యేలాగా ఉండాలని నా వాంఛ. స్వప్న సదృశ్యం ఉన్నారు. మనకు కళ వస్తే 2 కళ్ళు తెలిస్తే పోతుంది. ఈ ప్రపంచం అనే స్వప్నం 2 కళ్ళు మూస్తే పోతుంది. ఈ 2 కళ్ళు మూయక ముందే 3వ కన్ను తెరిచిన వారి జన్మ సార్థక. 3వ కన్ను తెరవక ముందే 2 కళ్ళు మూసిన వారి జన్మ నిరర్థక.
ఈ సందర్భంగా ఈ ఉత్సవాలు, ఈ సనాతన ధర్మ ప్రతిష్టకి ఇటువంటి యాగాలు, సభలు చాలా అత్యవసరమై ఉన్నాయి. 3వ తరాలకు ముందే 2 కళ్ళు మూసిన వారి జన్మ నిరర్ధకం అంటే మనం ఏది మాట్లాడినా మన ప్రస్తావన మన భగవద్గీత ప్రమాణం. భగవద్గీత 13వ అధ్యాయం 35వ శ్లోకంలో క్షేత్ర విభాగంలో ఈ క్షేత్రము ఇందులో క్షేత్రజ్ఞుడి గురించి చెబుతూ క్షేత్రజ్ఞోరేవం అంతరం జ్ఞానచక్షుష. చూసారా, అంతరం జ్ఞానచక్షు, లోపల జ్ఞానచక్షు తెచ్చుకోవాలి. అందుకని ఇందాక చెప్పగలది 2 కళ్ళు లోపల కళ్ళు, 2 కళ్ళు మూయకముందే పోకముందే సాధన చేసి ఎవరికి ఆ గురువు ద్వారా ఎవరికి ఏది పూర్వకర్మానుభవంగా సాధన అనుభవం కలిపి అవుతుందో దాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. ఈ ప్రపంచంలో ఇవాళ మనం చూస్తున్న సర్వ విభ్రాంతులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఏకలో పెట్టక్కర్లేదు. ఆ సర్వ విభ్రాంతులకు కారణం ఏంటి? ఆత్మజ్ఞాన విహీనత. ఆత్మజ్ఞానం లేకపోవడమే. అఖండమైన ఆనందాన్ని అందింపజేసేటువంటిదే అసలైన విద్య. అదే ఆధ్యాత్మిక విద్య. ఈ ఆధ్యాత్మిక విద్య గురించి మనం మాట్లాడుకోవడానికి ఈ ఓంకారం అనేది చాలా సముద్రమైనటువంటి సత్యం. ఓంకారం అంటే భగవంతుడే. అయితే ఈ ఓంకారం అంటే ఏమిటి? ఈ అకార బకార బకారం అందరికీ తెలుసు. ఈ శబ్దం ఎలా వచ్చింది, ఓంకారం ఎలా ఏర్పడింది, ఈ పదాలన్నీ ఎలా వచ్చాయి, ఈ భాషలు ఏమిటి, ఈ ఓంని ఎవరు ఏర్పరిచారు, ఈ ఓం పలికితే లోపల వచ్చే సంచలనం ఏమిటి, అనేకమైన వాయువులు ఉన్నాయి అందులో 5 వాయువులు ఉన్నాయి, ఇవన్నీ ఎలా లోపల కలుస్తాయి అనేటువంటి విషయాన్ని పెద్దలు ద్రష్టలు ఇవాళ ఎవరో ఏం కనిపెట్టక్కర్లేదు. వారి అధ్యయనం చేస్తూ మనం సాధన చేస్తూ ఉంటే ఇక్కడ పెరుగుతున్న కొద్దీ అర్థమవుతాయి. కానీ కేవలం పాండిత్య ప్రకృషి అక్కర్లేదు. వాంగ్మయం అంటాం, అంతా అమ్మవారి వాక్య. ఏ భాషలో ఉన్నా, ఏ దేశంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ భాషలో, అనేక భాషలు, రకరకాల భాషలు ఉన్నా వాంగ్మయంలోని పదాలన్నీ కూడా ఒక ఎత్తు, ఓం అనేది ఒక ఎత్తు. ఓం అనేది ఎవరు ఏర్పరిచారు? మానవుడు ఏర్పరిచింది కాదు. ఏ భాషలైనా, ఏ పదమైనా మానవుడు తన భావాన్ని వ్యక్తం చేయడానికి ఏర్పరచుకున్న సంకేతం. కీర్ణ, పెద్ద పెక్క భాషలు, అదే కోయి భాషలు, అనేక భాషలు, రకరకాల కొన్ని వందలు ఉన్నాయి. ఎలా వచ్చేవి? మన భావాన్ని వ్యక్తీకరించడానికి ఒక సంకేతం. కానీ ఈ ఓం అనేది మానవుడికి ఏర్పడింది కాదు. ఎవరు ఏర్పరిచారు? ఎవరు ఏర్పరిచారంటే ఈ సృష్టిలోనే పరమాత్మను జీవాత్మను అనుసంధానపరిచే శ్వాసలో నిక్షిప్తమైనటువంటి ఏకాక్షర పదం. శ్వాసలో నిక్షిప్తమైనటువంటి ఏకాక్షర పదం. ఇది చాలు, ఇది ఒకటి చాలు. కానీ చాలుగా ఇంకా చెప్పుకోవాలి. శ్వాస శ్వాస కొంత శ్వాసతో ఉంది. ఎవరు ఏ మార్గంలో ఉన్నా ఇది మా మార్గం జబ్బలు తెచ్చుకోక్కర్లేదు. అన్ని మార్గాలు ఒకటే. ఈ భృకుటి స్థానం, భృగోర్ మధ్య స్థానం నుంచి కూటస్థ వెళ్ళే మార్గం ఒకటే. కానీ అన్ని మార్గాలు నదీరాం, సాగరవతి, అన్ని నదులు సముద్రాన్ని తీసుకెళ్ళటానికి చెప్తున్నాను మూల. ఈ కనుక సృష్టిలోనే ఈ పరమాత్మని జీవాత్మని అనుసంధానపరిచేటువంటి ఈ శ్వాసలో నిక్షిప్తమై లోపల ఉన్నటువంటి ఒక ఏకాక్షర పదం ఓం. ఇవాళ ఓంకార తత్వం కనుక ఓంకారం ప్రణవం అంటారు. ప్రణవం ఏంటంటే ఆ ప్రణవం గురించి, దీని గురించి పక్కకి ప్రత్యేకించి దీని మీదే, ఈ సబ్జెక్ట్ మీదే మాట్లాడమని కోరారు. అంచేత దాని మీదే నేను పక్క చాలా విషయాలు చెప్పగలమేమో, కానీ ఓంకారం గురించి చెప్పాలి. ఇప్పుడు మనం శ్వాస తీస్తున్నాం పైకి, ఉచ్ఛ్వాసం అంటాం. ఉచ్ఛ్వాసం అంటే ఉత్ అంటే పైకి, ఉత్తిష్ట ఉంచాలి, పైకి లేవాలి. నిశ్వాసం అంటే మనకి అనుకోదు. మనకు తెలిసండి, అనకండి, ఏం తెలుసుకుంటూ మాట్లాడదాం. ఈ పరమాత్మ నిశ్వాసం చేస్తూ ఏ శక్తి మన ఉచ్ఛ్వాసం నడుపుతుంది? మన శక్తి. మనం ఎక్కడున్నాం? మనం ఎవరో ఎలా తీస్తున్నాం శ్వాస? పైకి ఎలా గట్టిగా మాట అనుకోవద్దు, పరిస్థితి, ఆ సందర్భం. ఎలా తీస్తున్నావు? ఏ శక్తి నిన్ను పీల్పిస్తుంది, ఏ శక్తి నిన్ను విడిపిస్తుంది? ఆ పీల్చేది ఉచ్ఛ్వాసం, వదిలేది నిశ్వాసం. పరమాత్మ నిశ్వాసంపై మన జీవుడి యొక్క విశ్వాసం ఆధారపడి ఉంది. ఆయన విశ్వాసం లేకపోతే మన విశ్వాసం లేదు. అలాగే మళ్ళీ ఇది చెప్పండి, పరమాత్మ ఉచ్ఛ్వాసం మీద మన విశ్వాసం ఆధారపడి ఉంది. చూసారా? కనుక ఏ శబ్దాలు
ఈ శబ్దం అనేది శబ్దం అనేది ధ్వని వేరు. ఇప్పుడు రకరకాల గొడవలు ఏం జరుగుతుంటాయి, అవన్నీ ధ్వనులు. శబ్దం వేరు, ధ్వని వేరు. ఏ శబ్దాలు ఈ శ్వాసను అన్నప్పుడు ఏ శబ్దాలు ఈ శ్వాస అనుసరిస్తున్నాయి అంటే ఏ వ్యక్తి అయినా ఉచ్ఛ్వాసం చేసేటప్పుడు ఏ భేదాలు లేకుండా కుల, వర్గ, వర్ణ, మత, జాతి ఈ భేదాలు ఏమీ లేకుండా ఆ ఉచ్ఛ్వాసం చేసేటప్పుడు ఒక శబ్దం ఉంది. సో నిశ్వాసం చేసేటప్పుడు హమ్, సో హమ్. ఈ శబ్దాలు శ్వాసను అనుసరిస్తూ ఉంటాయి. సో హమ్, సో హమ్. మనం పడుకున్నా భగవంతుడు అడుగుతూనే ఉంటాడు లోపల. భగవంతుడు అడిగిపోతే మనం హైదరాబాద్ బస్సులు వచ్చి డ్రైవర్ పడుకుంటే మనం వెళ్ళిపోతాం. డ్రైవర్ వెళ్ళిపోతూనే ఉంటాం. ఈ 2 అక్షరాలు కలిపితే ఏమైంది? సోహం. సో ఏకాగ్రంగా వినండి. కేవలం విండవేసి అవ్వడం కాదు, ఈ చెవి ద్వారా లోపల ఈ శ్రవణానికి సూక్ష్మ శ్రవణేంద్రియంతో ఈ మెదడులో కొన్ని కణాల్లోకి వెళ్ళాలి. ఈ శబ్దం వెళ్ళి అది దాని ధారణ అంటాం. ఈ కుడి చెవిలోంచి లోపలికి వెళుతుంది. దాని పేరే విశ్వామిత్రుడు అన్నారు. అందుకని గాయత్రికి ఈ చెవిలో ఉపదేశించడానికి కారణం అది. అలా ఉంటుంది దాన్ని. ఈ 2 అక్షరాలు కలిపితే సోహమైందా? సోహం అనే పదాలు విడదీయాలి. అంతరార్థాలు చెప్పుకోవాలి, సందులు విడదీయాలి. పదార్థం అన్నారు. పదార్థం అంటే మ్యాటరా, పదము యొక్క అర్థము అని అర్థం. సోహం విడదీస్తే ఏమైంది? సహ ప్లస్ స విసర్గ, సహ ప్లస్ అహం. సహ అంటే గుర్తుపెట్టుకోవాలి అందరూ. నేనేది చెప్తాను కాదు, మనందరం ఒకటి. సహ అంటే వాడే ఎవరు ఏమో, అహం నేను, నేను. వాడే తెలిస్తే మీరంతా ఏం తెలియదు. అందుకే ఇంగ్లీష్లో దట్ అన్నారు. దట్టవా అతని బైబిల్. ఇక్కడ వాడెవరు? పరమాత్మ. నేనెవరు? జీవ. కనుక నిశ్వసించేటువంటి భగవంతుడిపై ఉచ్ఛ్వాసం చేసే మానవుడి యొక్క అస్తిత్వం ఆధారపడి ఉంది. అందుకే మనం బతుకుతున్నాం. అంటే అర్థం ఏంటి? ఏమిటి అర్థం? బాగానే ఉంది. ఇది చెప్పని క్రితం ఎంత అర్థమైంది, చెప్పే కూడా ఎంత అర్థమైంది అనుకుంటే ఇంకొంచెం వివరించాలి. సోహం అనే పదం అనుకున్నాం కదా. సోహం అంటే సరిపోదు. అది అసలు ఎలా ఏర్పడింది? కొంచెం విజ్ఞాన పరంగా మాట్లాడాలని నా కుతూహలం. సోహం అనే పదం ఎలా పడింది? జాగ్రత్త ఏకాగ్రం వినండి. ఏకాగ్రం అంటే ఏదో కాన్సన్ట్రేషన్ కాదు. ఇంగ్లీష్లో ఏకాగ్రం కాన్సన్ట్రేషన్ కాదు. అగ్రం అంటే ఒకరు, సహ అంటే అక్కడ పెట్టుకుని వినాలని చెప్పడం. స ప్లస్ ఓ, సో ఓ, సో ప్లస్ ప్లస్ సున్నాలో పెడతాను. బిందువు ఉంటుంది దాన్ని తెలుసు. బిందువు ఓ, సో ప్లస్ బిందువు అలా విధంగా ఇవి భాషకి రాయడానికి లిప్ అంటాం, స్క్రిప్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఆ లిప్కి మా దేహం ఎలాగో, లోపల దేహం ఎలాగో, ఈ దేహాలు లాంటివి అన్నమాట. ఈ ఓ, ఈ బిందువు అంటే అర్థం చెప్పకుండా సున్నా పెడతాం కదా, బిందువు. ఈ ఓ, ఈ బిందువు కలిపి ఇవి అచ్చులు అంటాం. అచ్చులు అది ఇంగ్లీష్లో వగల్స్ అంటే కాన్సనెంట్స్ అంటాం. కానీ ఇంగ్లీష్ అంటే అది కూడా చెప్పుకుంటే బాగుంటుంది. అన్ని భాషలో అమ్మవారు ఈ అచ్చులు అంటే ప్రాణాల వంటివి. ఈ సోహం అనే పదానికి ఓం అనేది ప్రాణం. ఓం అనేది ప్రాణప్రదం అవుతుంది సోహం. ఈ ఓం అనే పదం ఈ పరమాత్మిక జీవాత్మిక మధ్య ఒక ఉపదేశం జరిగింది. దాని పేరే ప్రాణోపదేశం. కనుక ప్రాణోపదేశం మంత్రం అది. ఈ ప్రాణోపదేశం మంత్రంగా సంధింపబడి సహజంగా ప్రతి వారి శ్వాసలోనూ నిక్షిప్తమైంది. ఎవరి శ్వాసలో నిక్షిప్తమైంది? ప్రతి వారి శ్వాసలో నిక్షిప్తమైంది. వీరు వారని కాదు. కనుక ఓం ఒక భాషకు అతీత,
భాషకు అతీతం, మతాలకు అతీతం, ఒక విశిష్టమైన మంత్రం. భాషాతీత మతాతీతమైన ఒక విశిష్ట మంత్రంగా భారతీయులు స్వీకరించారు. భారతీయులు స్వీకరించారు. భా అని ఎందుకు కారణం అంటే భారతీయులు అన్నారు. భారతీయుల నిర్వచనం ఏంటంటే భా అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం, రతి అంటే కోరణం. వెలుగుని జ్ఞానాన్ని కోరేవారు భారతీయులు. ఏదో దుష్యంతుడు పుట్టాడు అందులో భారతదేశం వచ్చింది అది అన్యాయం కాదు. ఇవన్నీ పెద్దలు నిర్ణయించి విద్వాంసులు రాసి పెట్టారు. మన చదువు కాదు, మనం ఏం కనిపెట్టగలరు. వెలుగుని జ్ఞానాన్ని కోరేవారు భారతీయులు. రతి అంటే కోరణం, బా అంటే వెలుగు. వెలుగుని జ్ఞానాన్ని కోరేవారు భారతీయులు. తమసో మా జ్యోతిర్గమయ అంటాం చూడండి. తమసో మా జ్యోతిర్గమయ అనేది మన భారతీయుల సూక్తి. అది మన భారతీయుల సూక్తి ఏంటి? తమసో మా జ్యోతిర్గమయ. ఇంకా మరి ఇందాక అనుకుంటున్నారు ఓ బిందువు కొట్టెట్టుకుంటాం. బిందువు ఆ బిందువు ఇచ్చాను. ఇదైతే మా సముద్రం చెప్పుకున్నాం కదా. బిందువు అదే. బిందువు ఏంటి? బిందువును సూచిస్తుంది. కొంప పొట్టు. సరే దాన్ని అలా ఉంచండి. అక్కడ అమ్మవారు పొట్టిది. ఈ స్థానాలు సూర్యచంద్రులు, సౌందర్యహరి శంకరాచార్య వారు అద్భుతమైన శివశక్తి సమ్మేళనం సహస్రారం వచ్చే వరకు ఇవన్నీ కూడా సంకేతంగా ఏర్పరిచారు. ఆ బొట్టు పెట్టుకుంటాడు కూడా అమ్మవారి బొట్టు జ్ఞాపకం రావాలి, విభూతి బొట్టు శివుడి జ్ఞాపకం రావాలి. తమసోమ జ్యోతిర్గమయ అనేది భారతీయుల సూక్తిని చెప్పుకున్నామే. అయితే ఈ ఓ బిందు అనే విషయం ఎవరో కూర్చోండి. ఓంలో అంత ఓం అని విషయమే తిరగాలి బండి. ఓంలో ఓ ఇది పరమాత్మ సంకేతం, బిందువు జీవాత్మ సంకేతం. రెండు కలిపితే ఏమైంది? ఓ అది పరమాత్మ సంకేతం, ఈ జీవాత్మ సంకేతం. ఈ ఓ అని ఉచ్చరించేటప్పుడు ఏం జరుగుతుంది? నోరు తెరుస్తాం. ఓ ఓ నోట్లో రాకుండా ఓ అనేది చూడండి. ఓ ఓ అంటే నోరు తెరుస్తావు. అంటే నోరు తెరవబెడితే పెదవులు దూరం అయిపోయాయి. నోరు తెరవబడి పెదవులు దూరమై ఒక విధమైనటువంటి అపరిమితత్వాన్ని సూచిస్తుందన్నమాట. అన్లిమిటెడ్. భగవంతుడు అపరిమితుడు. ఆయన పరిమితి ఎందుకు మంచిది? కృష్ణ మందు అంటే ఇది నోరు తెరు అన్నాడు. అంటే అర్థమేంటి? ఆయన అపతత్వం చూపించడం అన్నమాట. భగవంతుడు అపరిమితత్వాన్ని చూపించడం చేసరికి నోరు తెరు. నేను నోరు చూపించాడు విశ్వపోయినా. విశ్వపు నోరు చూపించాడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ. అలా కాదు అక్కడ. తెరు నోరు తెరు. మంది అంటే నోరు తెరు. నోరు తెరవంటే అనేటప్పుడు ఒక విషయం కనిపించినట్టు అర్థం ఏమిటి? తెలిసినప్పుడు అపరిమితత్వం కనిపిస్తుంది. మరి ఎందుకు నోరు మూయబడు మనం నోరు మూస్తే ఏమైంది? పెదవులు మొదలుడిపోయి ఒక విధమైన పరిమితత్వం వచ్చింది. అది అపరిమితత్వం, ఇది పరిమితత్వం. అది అన్లిమిటెడ్, ఇది లిమిటెడ్. చూసారా? పెద్దలు ద్రష్టలు ఎన్ని మహానుభావులు తైత్రీయ ఉపనిషత్తు, మాండవిక ఉపనిషత్తు, ఈ రెండు ఉపనిషత్తులనే ఓంకారం గురించి చెప్పబడి ఉంది. దీంట్లో లేవని కాదు. ఓం ఇచ్చేగా బ్రహ్మ భగవద్గీత. భగవద్గీత లేని ఇంకేం లేదు. భగవద్గీత అంటే భగవంతుడి యొక్క గానం. అది భగవంతుడి గానం అంటే సోహం. భగవంతుడి యొక్క గానం ఏది? సోహం. గీత అంటే భగవంతుడి గీత అంటే భగవంతుడి గానం అది. నువ్వు ఆ గానం నువ్వేం చాడుతావు? లోపల నువ్వు వెంకటమే ఆయన గానం అది. అందుకే ఇంగ్లీష్ వాడు సెలెస్టియల్ సాంగ్ అని బ్రహ్మలో రెనాల్డ్స్ సోహం సెలెస్టియల్ సాంగ్ ఎంత అందంగా చేశారండి. కనుక నోరు తెరవబడినప్పుడు పెదవులు దూరం అవుతాయి. నోరు మూయబడితే పెదవులు మూతపడిపోయి ఒక పరిమితత్వాన్ని సూచిస్తుందని ఓ బిందువు ఓ ఓ. అప్పుడప్పుడు నేను మధ్య మధ్యలో ఓ మనం అంటున్నప్పుడల్లా ఈ